దేవుని నామని స్తోత్రాలండి. అందరికీ నా వందనాలు. దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చారు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి. అట్లాగే నాకు వ్యక్తిగత వాగ్దానం ఇచ్చారు, నేను నిన్ను ఏమాత్రంలో విడువను, ఎన్నడూ నిన్ను ఎడబాయనని చెప్పి. దేవుడు తన కృపలో నేను ఈ సంవత్సరం గమనించుకొని చూసినప్పుడు, నేను రక్షింపబడిన దినం నుండి ఈ దినం వరకు కూడా దేవుడు నన్ను ఎప్పుడు విడవలేదు. కానీ నేను దేవుడిని విడిచిపెట్టే పరిస్థితులు నాకు చాలా కలిగాయి. మొదటి నుండి దేవుడు కృపను బట్టి ఆ పరిస్థితులన్నింటినీ జయించి దేవునితో నేను నిలవటానికి దేవుడు సహాయం చేశాడు. మొదటి నుండి మెడికల్ ఫీల్డ్ అవ్వటం వల్ల దేవుని మందిరానికి రాలేని పరిస్థితి, తర్వాత అనేక ఎక్కువ జ్ఞానం లేకుండా జ్ఞానం లేని ఆసక్తి చూపించడం వల్ల ఏంటంటే అనేక అబద్ధ బోధల చేత బాగా కార్నర్ చేయబడి దేవునిలో నిలవలేకుండా ఉండే పరిస్థితి, తర్వాత ఆత్మీయ గర్వం చేత దేవునిలో నిలవలేకుండా ఉండే పరిస్థితి, తర్వాత మా నాన్నగారు చనిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఒకసారిగా మీద పడినప్పుడు దేవునిలో నిలబడలేని పరిస్థితి. ఇలా అనేక పరిస్థితుల ద్వారా నేను ఎంతగానో దేవునిలో నిలవకుండా కొట్టబడ్డాను. కానీ ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు నన్ను ఎంత మాత్రం విడవకుండా ఎడబాయకుండా దేవుడు తన కృపలో ఈ సన్నిధిలో నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం అయితే 2025 సంవత్సరం అయితే మొదటి నుండి ఏమంటే అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక పగలు రాత్రి 2 పూట్ల డ్యూటీ చేసేసి బాగా డబ్బులు సంపాదించేయాలి, ఇక బాగా సెటిల్ అయిపోవాలి, ఇలాంటి ఆలోచన చేస్తూ ఉన్నాను. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాశాను. మంచి మార్క్స్ వస్తాయి, నాకు డౌటే లేదు, కంపల్సరీ రైల్వే జాబ్ కొట్టేస్తాను, ఇక డౌట్ లేదు, ఇక సెటిల్ అయిపోవడం, ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు, నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి పూర్తిగా నా మనసు దేవుడి మీద నుండి నాకు తెలియకుండానే ధనం మీద నిలిపెట్టాను. ధనం విపరీతంగా నేను బాగా ఆర్థిక ఇబ్బందులు చవి చూడటం వల్ల నాకేమైందంటే అసలు నాకు అసలు పిచ్చిగా డబ్బు సంపాదించాలి, ఖచ్చితంగా డబ్బు బాగా సంపాదించి నేను నిలబడాలి అనే ధనం పిచ్చి పట్టేసింది నాకు బాగా. అలాంటి పరిస్థితులు కూడా నేను నడుస్తున్నాను. అలాగే ఈ 24 గంటలు డ్యూటీ చేస్తూ ఉన్న సమయంలో నాకు ఏమైందంటే నా చుట్టూ మనుషులు కూడా చేరిపోయారు. మనుషుల మీద కూడా దేవుని మీద నుండి మెల్లగా నాకు తెలియకుండానే మనుషుల మీద నా హృదయాన్ని నిలిపేశాను అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా నా క్లాక్ వెనక్కి తిరగడం స్టార్ట్ అయిపోయింది. సడన్గా అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి, డబ్బులు వస్తాయి, చేతి నిండా డబ్బులు ఉంటాయి అనుకున్న సమయంలో ఏమైందంటే శాలరీ లేట్ అయిపోయింది. శాలరీ లేట్ అయిపోవడం వల్ల బాగా ఇబ్బంది పడ్డాను. సరే అలాగే కొనసాగుతున్న సమయంలో, అలాంటి ఆలోచనతో కొనసాగుతున్న సమయంలో ఏమైందంటే ఒక చోట శాలరీ ఏమో టైంకి వచ్చేది కాదు, ఒక చోట ఏమో నైట్ టైంకి శాలరీ వచ్చే డ్యూటీ ఏమో సడన్గా ఆపేశారు. 2 ఉద్యోగాలు ఆగిపోయినాయి. 2 ఉద్యోగాలు ఆగిపోయినాయి. ఇప్పుడు సరే ఇదే టైంలో నేను ఎవరైతే నాకు బాగా క్లోజ్ పర్సన్స్ అనుకున్నానో, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానో వాళ్ళందరూ దూరం అయిపోయారు. సడన్గా క్లాక్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు ఏం అర్థం అవ్వక ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు తోడలేరు, మా ఫాదర్ కూడా లేరు అని నాకు తెలియకుండా నేనే దుఃఖపడుతూ కుమిలిపోతున్న సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా నన్ను ఆదరించారు. ఎవరు నీకు తోడు లేకపోయినా నిన్ను కరుణించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను కరుణించడానికి నేను లేచి నిలబడి ఉన్నాను, అందరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువను ఎడబాయనని దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడాడు. అదే వాక్యాన్ని ఎత్తిపట్టి నేను సాక్ష్యం చెప్పినప్పుడు మా ఇంటికి వచ్చి చర్చిలో స్త్రీలందరూ కలిసి ఒంటరోడిని అంటున్నాడు, అయ్యా ఒంటరోడు ఎందుకు అవుతాడు, మా బిడ్డయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ తమ సొంత బిడ్డ కంటే తమ సొంత బిడ్డల కోసం అది ఏడ్చారు లేదో తెలియదు, కానీ అందరూ నా కోసం ఏడ్చి ప్రార్థన చేశారు. ఆదివారం సెలవు కోసం ఎంత తప్పించిపోయానో, ఎంత సెలవు లేకపోతే ఉద్యోగాలు ఎన్ని వదిలేసుకున్నానో అది చూసి నేను ఆదివారం సెలవు ఇవ్వాలని అందరూ ప్రేయర్ చేశారు, ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా. దేవుడు ఆశ్చర్యకరంగా ఒకటి కాదు, పోయిన 2 ఉద్యోగాలు కాదు, మళ్ళీ 2 చోట్ల ఆదివారం సెలవు వచ్చేటట్లు దేవుడు నాకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించాడు. దేవుడు ఆశ్చర్యకరంగా ఈ సమయంలో కూడా అసలు నాకు తోడుండి నన్ను నిలబెట్టాడు. ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా నన్ను విడవకుండా ఎడబాయకుండా, నేను అనుకున్న ఏమీ జరగకపోయినా దేవుడు నాతో ఉన్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుననే వాగ్దానం, నేను నీకు తోడుగా ఉన్నాననే వాగ్దానంతో నాకు మొదలుపెట్టాడు, నన్ను ఆశీర్వదించడానికి మొదలుపెట్టాడని నేను నమ్ముతున్నాను. అట్లాగే ఈ సంవత్సర కాలం అంతా మా కుటుంబం అంతటిని కూడా మిక్కిలి అసలు నా శాలరీ రాకపోయినా దేవుడు ఆశ్చర్యకరంగా
ఆరోగ్యకరంగా పోషించాడు. అందుని బట్టి దేవునికి లెక్కించలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా చెల్లి వాళ్ళ ఆడపడుచు ఒక సివియర్ హార్ట్ ప్రాబ్లము, సర్జరీ చేయకపోతే చనిపోతారనే స్టేజ్లో ఉండటం జరిగింది ఈ సంవత్సరం. అలాంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళకి చాలా పెద్ద లాస్ అనమాట. అలా జరిగితే కనుక అసలు అది తీరని దుఃఖం మా చెల్లి వాళ్ళ కుటుంబానికి. కానీ అలా జరగకుండా దాని విషయం కూడా సంఘం అంతా బహుభారం కలిగి ప్రార్థన చేశారు. అలా కూడా జరగకుండా దేవుడు సహాయం చేశారు. మా అమ్మగారికి, నాకు కానీ, మా అమ్మగారికి కానీ, మా నాన్నమ్మ గారికి కానీ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎన్నో ప్రమాదకరమైన స్థితుల్లో నుండి, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి నన్ను కాపాడాడు. మామూలుగా అసలు నాకు చాలా ఓర్పు తక్కువ, చాలా షార్ట్ టెంపర్. నాకున్న షార్ట్ టెంపర్కి, నాకున్న ఓర్పు లేనితనానికి, నాకున్న కోపానికి, నాకు ఎదురైన పరిస్థితులకి నేనే అయితే అవతలని చంపేసే అంత కోపం, లేదంటే నన్ను నేనే చంపేసుకునే అంత కోపం నాకు. కానీ ఇదేది జరగకుండా దేవుడు తన కృపలో అన్ని విషయాల్లో మంచి మనసు, మంచి బుద్ధి, మంచి హృదయం ఇచ్చి దేవుడు నన్ను ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడని నమ్ముతున్నాను. ఇది మొదలుకొని ఇక ఏది లేదు, ఇక ఏదున్నా లేకపోయినా అన్నీ దేవుడి మీదే నా మనసంతా నిలిపి దేవుని మార్గంలో నమ్మకంగా సాగాలని నేను నిర్ణయించుకున్నాను. నా ఈ నిర్ణయం కడ వరకు కాపాడుకోగలిగే కృప దేవుడు నాకు ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించునుగాక. కరుణించిన వాడు కనుపాపల కాపాడు, కునుకేయడు